900 సంవత్సరాల పైబడిన పల్నాడు యుద్ధ వీరుల చరిత్ర రాష్ట్రానికి గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి యుద్ధ వీరుల ఆరాధనోత్సవాల్లో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధ వీరులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పల్నాటి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ 9 శతాబ్దాల పైగా చరిత్ర కలిగిన పల్నాడు యుద్ధ వీరుల విశేషాలను ముందు తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి గర్వకారణమైన పల్నాటి యుద్ధ వీరుల చరిత్రను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం ప్రపంచంలో ఒక గ్రీస్ దేశంలోనే ఉండేది. గ్రీస్ వీరుల ధైర్య సాహసాలకు యుద్ధ రీతులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతులు ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా గ్రీసు తరువాత యుద్ధ వీరులను పూజించే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కారంపూడిలోనే ఉండడం ఎంతో గొప్ప విశేషమన్నారు. అప్పట్లోనే పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుతూ చాపుకుడు కార్యక్రమాలు నిర్వహించేవారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సర్వమత సమానత్వం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చారిత్రాత్మకమని మంత్రి కొనియాడారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి యుద్ధ వీరుల ఆరాధనోత్సవాలకు పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు పర్యాటక మంత్రితో కూడా చర్చిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. जय चंद्रकेशव आनंद कर्पूर मंगल नीरास्तु मंगलावृष्टिरस्तु लक्ष्मी चंद्रकेशव स्वामी देवतानुकूलता सिद्धिरस्तु तदास्तु तदास्तु
వచ్చారు మొత్తం కూడా వరకుడికి వచ్చారు తిరుమలకి 5 రోజులు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోతాం మొత్తం డిస్ట్రిక్ట్ ఆచార్య ఈ మంచి చేపిస్తారు సార్ ఇలా పెట్టు అయితే ఉండేది వెనకొచ్చి ఓపెన్ వెయిట్ తీసుకో అందరూ కూడా నమస్కారాలు. ఇందాక కూడా పొద్దునుంచి మేము దేవాలయాలు ఈ వీరుల చరిత్ర అంతా కూడా తిరిగి తెలుసుకోవడం జరిగిందన్నమాట. తప్పకుండా ఈ ఉత్సవం రేపు వచ్చే సంవత్సరం ఒక 4 రోజుల ముందు నుంచే దీని గురించి మొత్తం కూడా ప్రిపరేషన్ అయ్యి ఈ చరిత్రని రాష్ట్ర నలుమూలలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దేశ నలుమూలలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవం జరిపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రావాల్సిందిగా కోరుతున్నా. కుర్రి మన శివారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు గ్రామీణ బ్లాక్ కొడతారు గతం నుంచి ఈ కార్యక్రమాన్ని ఉత్సవాల్ని వైభవంగా చేస్తున్న ఈ పల్నాటి ప్రజలందరినీ ఆదరిస్తూ మరి మన చరిత్రలో పోరాటం చేసి పల్నాడు అంటే ఒక గుర్తింపు తెచ్చుకునే భారతదేశ స్థాయిలోనే పల్నాడు వీరుల చరిత్ర ఒక పల్నాటి వీరుల తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎత్తుల పంద కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే 800 సంవత్సరాల కిందనే ఇక్కడ పాలకంతి భోజనం చేసి కులాన్ గారికి మాచర్ల శాసనసభ్యులు గౌరవనీయులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ఈ ఉత్సవాన్ని తెలియజేసినప్పుడు డాక్టర్ అందరినీ కూడా ఎంతో ఓర్పుతోటి తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన విద్యుత్ శాఖ మంత్రులు మన మంత్రి గారిని దుశ్శాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. మా శాసనసభ్యులు గారు, కార్మిక శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిరివాళ్ళ మధుబాబు గారిని ఎమ్మెల్యే గారు దుశ్శాలతోటి శ్రీనివాసుని ప్రతిమతోటి ఘనంగా సన్మానిస్తున్నారు. మధుబాబు గారిని పిఆర్ మెమోరియల్ పథకం కిషన్నారెడ్డి గారు, జయసుద్ధారెడ్డి గారు, పుచ్చలపల్లి కాటేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి. అదేవిధంగా పెద్దయిన పివి కృష్ణారెడ్డి గారిని 2వ రౌండ్ 400 స్థానిక నాయకుడు, ప్రజానాయకుడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానిస్తున్నారు. 5 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 19 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. అదేవిధంగా అందరు కూర్చుంటే నిన్న పాల్గొన్నందుకు మా అందరూ కూడా సంతోషం ఉంది. ముఖ్యంగా
మా మిత్రుడు బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగిందన్నమాట. చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మంచి చెడు కూడా అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 900 సంవత్సరాల నాటి చరిత్ర. ఈ చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఎంతో గొప్ప చరిత్ర. ఆ రోజుల్లోనే ఎస్సీ బీసీ మైనారిటీలందరినీ కూడా చాపకూడు భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు చరిత్ర ఇదన్నమాట. ఇలాంటి గడ్డ మీద మేమందరం రావడం కూడా చాలా సంతోషం ఉంది. అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడ ఒక్కడ మాత్రమే ఉంది. ప్రపంచంలో వచ్చేదానికి గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో ఒక చాట ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ కారంపూడిలో మాత్రం ఉంది. ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి దీని గురించి మన టూరిజం మంత్రి గారికి చెప్తాం. ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. టూరిజంలో కూడా ఈ చరిత్రను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు. మన చరిత్రను మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలని టూరిజం మంత్రి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా టూరిజం మంత్రి గారికి బ్రహ్మారెడ్డి గారు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కూడా చరిత్ర గురించి తెలియజేస్తాం. ఈ టెంపుల్స్ని కానీ ఇక్కడ ఉన్న చరిత్ర కానీ ఇక్కడ ఉన్న ఆనవాయిలన్నింటినీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము లాభాలు ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం.